గడ్డిని ఆరబెట్టుకోవడానికి కావాల్సిన స్పిన్నర్లు, రోలర్ల మిషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనం యూనిట్ అనేది ట్రయల్ వర్షన్లో చేస్తున్నామా, రెగ్యులర్ ఫార్మింగ్లో చేస్తున్నామా, లేదా స్మాల్ స్కేల్లో చేస్తున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే 13 years క్రితం మేము ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మిషనరీలు అనేవి లేవు. ఒక 4-5 సంవత్సరాలు కూడా మేము గడ్డి ఆరబెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేయించుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 70,000-80,000 పెట్టి దాని మీద ఒక 4-5 సంవత్సరాలు ఫార్మింగ్ చేసేవాళ్ళం. దానికి చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఆల్మోస్ట్ డైలీ ఒక 200 బ్యాగింగ్ వేయాలంటే మాకు 1 day గడ్డి ఆరబెట్టుకోవడానికి టైం సరిపోయేది. తర్వాత నేను 12 years క్రితం చిన్న డ్రైయర్ని, స్పిన్నింగ్ మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది జస్ట్ ఏంటంటే డైలీ ఒక 20-30 బ్యాగింగ్ వేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి స్పిన్నరు. దీని కెపాసిటీ ఏంటంటే డైలీ ఒక 40-50 బ్యాగ్స్, మంత్లీ ఒక 1000 బ్యాగ్స్, అంటే ఒక స్మాల్ స్కేల్ యూనిట్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అయితే రెగ్యులర్గా ఇప్పుడు మనం 100 above అంటే 200, 300, 400 బ్యాగింగ్ చేయాలంటే మనకి ఇలాంటి రోలర్ ప్రెస్సింగ్ మిషన్ అనేది ఉండాలి. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దీన్ని మేము 9 years క్రితం దీన్ని మేము రెడీ చేయడం జరిగింది, తయారు చేసుకున్నాము. అప్పటి నుంచి కూడా మా ఫార్మింగ్లో 300, 400 బ్యాగింగ్ కూడా పర్ డే పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఈరోజు 300 బ్యాగ్స్ వరకు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మష్రూమ్ కల్టివేషన్లో ఏంటంటే చాలామంది మాకు ఈ గడ్డి ఆరబెట్టుకునే ప్రాబ్లం ఉందని చెప్పి మాకు ఈ మిషన్స్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా మేము ఒక 30 మిషన్స్ వరకు బయటికి సప్లై అవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ మిషనరీ ఉందో అన్ని ప్లేసుల్లో కూడా రిజల్ట్ అనేది చాలా బాగుంది. అయితే ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఒక్కొక్కళ్ళు 2 మిషన్స్ కూడా మా దగ్గర తీసుకున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు ఒక 4 మిషన్స్ ఇంకా ఆర్డర్లో రన్నింగ్లో ఉన్నాయి, తయారవుతున్నాయి. అయితే ఇక్కడ మా మిషనరీలో ఏంటంటే మేము ఇచ్చే రోలర్స్ కానీ, బెల్ట్ కానీ 2HP మోటార్ కంపెనీది, అలాగే గేర్ బాక్స్ కానీ, అలాగే బాడీ కూడా GI తోటి తయారు చేసిన బాడీ, ఇదంతా కూడా ఎక్కడ ఐరన్ అనేది ఉండదు, కంప్లీట్గా చేస్తాము. అయితే ఫార్మింగ్లో ఏంటంటే మనం చూసుకోవాల్సిన టైమింగ్. ఇక టైమింగ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేము 13 డ్రమ్ములు అంటే ఆల్మోస్ట్ 250 నుంచి 300 బ్యాగింగ్ వచ్చేలాగా ఇవాళ వర్క్ చేస్తాము. ఆ గడ్డి మొత్తం ఆరబెట్టడానికి జస్ట్ మాకు ఒక 1 hour మాత్రమే టైం అనేది తీసుకుంటుంది. ఇదే ప్రాసెస్ని మనం బయట సూర్యరశ్మిలో ఆరబెట్టి చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 1 day వరకు టైం తీసుకుంటుంది. అలాగే క్లైమేట్ సపోర్ట్ చేయలేదంటే ఆ రోజు వర్క్ మొత్తం కూడా వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇందులో మనం రెగ్యులర్ కస్టమర్స్ అయినా సరే, ఆల్రెడీ మాకున్న పాత కస్టమర్లు అయినా సరే, ఒక్కటి ఈ మిషనరీలో చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే గడ్డి పోస్తున్నామో ఈ గడ్డిని మనం పోసేటప్పుడు ఈ బెల్ట్ మీద కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుని మనం ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తామో రోలర్ అనేది డ్యామేజ్ అవ్వదు, హెవీ లోడ్ వెళ్లకుండా ఇదొకటి చూసుకోవాలి. అలాగే 2, మిషనరీ రన్నింగ్లో ఉన్నప్పుడు గడ్డిలో రాళ్ళు, ఐరన్ ముక్కలు ఇలాంటివి కూడా లేకుండా ఉంటే మనకి ఎక్కడా కూడా మిషనరీకి కంప్లైంట్ అనేది రాదు. మాకు రెగ్యులర్గా చాలామంది ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ మిషనరీ ఎక్కడైతే ఉందో అక్కడ సక్సెస్ రేట్ కూడా బాగుంది. కావాల్సిన వాళ్ళు ఇలాంటి రోలర్ మిషన్ అయినా ఆర్డర్ చేసుకోండి, లేదంటే మీకు ఇలా స్పిన్నింగ్ మిషన్ కావాలన్నా కూడా తయారు చేస్తాము. నెక్స్ట్ మట్టి స్టీమర్లు కూడా మేము తయారు చేస్తాము.